హలో హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి హ్యాండ్స్ వేసేటప్పుడు అతుకులు పడుతుంటుంది కదా. ఈ అతుకు అసలు ఎంత తీసుకుంటే అతుకు పడదు అనే డౌట్ ఉంటుందండి. దానికోసం ఒక మంచి టిప్ అండి. ఓకే, మనం చంక భాగం లూజింగ్తో పాటు కట్ చేసుకుంటాం కదండి. కనిపిస్తుందండి, కరెంట్ పోయింది. ఓకే, ఇలా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ దగ్గర నుండి రౌండ్ షేప్ అంతా టేప్తోని లూజింగ్ వరకు టేప్ తోటి చెక్ చేసుకోండి ఎంత ఉందనేది. ఓకే, చూడండి నేను చెక్ చేస్తున్నాను. ఇలా రౌండ్ తిరిగిన చోట రౌండ్ చేస్తూ. ఓకే, అయితే నాకు వచ్చేసి 11.5 వచ్చిందనమాట. ఇలా చెక్ చేయండి. ఓకే, 12 వచ్చింది. ఓకే, ఇది ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఎక్కువ తక్కువ మాత్రం ఏం చేయదు, ఎందుకంటే మనం ఫ్రంట్ కొంచెం డౌన్ చేస్తాం కదా. ఫ్రంట్ ఆమూల్ అనేది పెరుగుతుంది, బ్యాక్ ఆమూల్ కంటే ఫ్రంట్ ఆమూల్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఎంత ఉందో అంత తీసుకుంటే మనకు తక్కువ అనేది పడదు. జాయింట్స్ అవన్నీ వేసినా కూడా మనకు ఒక ఏమంటారు ఇంకా పట్టదు కదా అన్నట్టు. అతుకులు వేసినా సరే ఇంత అయితే మనకు సమానంగా వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా మీరు షేప్ ఇచ్చేటప్పుడు ఇలా చెక్ చేసుకోండి. ఓకే, నేను 12 దగ్గర పెట్టేశాను కదా, మీరు కూడా ఇలాగే పెట్టేసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మళ్ళీ తక్కువ పడుతుంది అన్న అనుమానం అనేది ఉండదన్నమాట. ఒకసారి కట్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకుంటే మనకే మంచిదండి. మళ్ళీ ఇంత జాయింట్స్ వేస్తే ఏమంటారు మార్జిన్ తగ్గి మళ్ళీ ఏదో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోవడం వల్ల మనం ఇంకా మిషన్లో కూర్చున్నామంటే కుట్టేంత వరకు లేవాల్సిన అవసరం ఉండదండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.